చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బౌన్స్ బైక్ రైడ్ చేస్తుంటే పోలీసులు ఎక్కడన్నా ఆపితే కనుక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మనం ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాదు, ఎందుకంటే దీనికి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ కూడా మన దగ్గర ఉండదు. ఎవరి దగ్గర అయితే బండి మనం తీసుకున్నామో వాళ్ళ నెంబర్ కూడా మనం నోట్ చేసుకోము. సో ఈ వీడియోలో మనం ఈ బౌన్స్ బైక్కి సంబంధించిన సీ బుక్ మరియు ఇన్సూరెన్స్ కాగితాలు ఎక్కడ ఉంటాయో చూడబోతున్నాం. దీనికోసం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దీనికోసం ముందుగా మనం బౌన్స్ బైక్ రైడ్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత మనం చూడండి, ఇక్కడ రెడ్ కలర్ హైలైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి టైమింగ్ కనిపిస్తుంటుంది, మన రైడ్ యొక్క టైమింగ్ కనిపిస్తుంటుంది. దీన్ని మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకి రావాలి. కిందకు వస్తే కనుక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వస్తే కనుక ఇక్కడ మనకి రెండు హైలైట్లో బ్లూ కలర్స్లో వ్యూ అని కనిపిస్తుంది చూడండి. ఒకటైతే సీ బుక్, రెండోది అయితే మనం చూసుకుంటే కనుక ఇన్సూరెన్స్ అనమాట. మనం వ్యూ అన్న దాని మీద టచ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవటం జరుగుతుంది. బండికి సంబంధించిన అది సీ బుక్ అనమాట, ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, అన్ని వివరాలు కూడా ఇందులో ఉంటాయి. రెండోది వచ్చి ఇన్సూరెన్స్ ఎంతకాలం ఉంది, ఎవరి పేరు మీద ఉంది, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ అనేది కూడా మనకి కనిపించడం జరుగుతుంది. సో జస్ట్ మనం చూడండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఆపోజిట్ కనిపిస్తున్న వ్యూ అన్న ఆప్షన్ మనం ఓకే చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ సీ బుక్ అనేది డౌన్లోడ్ అవటం జరుగుతుంది అనమాట. అది డౌన్లోడ్ అయ్యి మన డాక్యుమెంట్స్లోకి వెళ్తుంది. మీరు డాక్యుమెంట్స్లో చూస్తే కనుక ఈ సర్టిఫికేట్ అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు మన ఆపడం జరిగిందో వాళ్ళకి ఇది చూపిస్తే సరిపోతుంది. చూడండి, ఇదంతా మొత్తం మన డౌన్లోడ్ అయ్యి మన డాక్యుమెంట్స్లో చేరటం జరిగింది. చూడండి, ఈ విధంగా ఈ బండి యొక్క పూర్తి వివరాలు ఇందులో ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి మనకి చూస్తే కనుక ఇన్సూరెన్స్, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ అంటే ఇది నేషనల్ కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ అన్నమాట. ఇది నేను తీసుకున్న బండికి మాత్రం 2022 దాకా ఇన్సూరెన్స్ అయితే ఉంది. మీరు కూడా ఇదే విధంగా ఆంధ్రాలో తీసుకుంటే కనుక దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ 2022 దాకా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ సీ బుక్ చూసాం కదా, తర్వాత మనం ఇన్సూరెన్స్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. అదే మనం ఇందాక చూసినట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కింద వ్యూ అని కనిపిస్తుంది చూడండి, ఇన్సూరెన్స్, దాన్ని మనం టచ్ చేస్తే కనుక ఇన్సూరెన్స్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసి ట్రాఫిక్ పోలీసులకి చూపిస్తే కనుక ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా మన బండిని వాళ్ళు వదిలేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొత్త బండ్లు కాబట్టి 1 year లోపు దీనికి సంబంధించిన పొల్యూషన్ అయితే చూపించాల్సిన పని ఏమి ఉండదు. 1 year తర్వాత పొల్యూషన్ అయితే చూపించాల్సిన పని ఉంటుంది. కొన్ని చోట్ల 6 months కూడా అంటారు. అయితే అట్లాంటి ఏమైనా ఉంటే కనుక ఆ రిస్క్ అంతా కూడా బౌన్స్ బైక్కి సంబంధించిన వాళ్ళు బేర్ చేస్తారన్నమాట. దీనికి సంబంధించి హెల్మెట్ కూడా డిక్కీలో ఉండటం జరుగుతుంది. మీరు దాన్ని తీసుకొని యూస్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీరు లైసెన్స్ మాత్రం దగ్గర పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా బౌన్స్ బైక్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ట్రాఫిక్ పోలీసులు చూపించి మనం సేఫ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.